యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండల కేంద్రంలోని సర్వేల్ గ్రామ పంచాయతీలో అకాల వర్షాలు పడటంతో రైతులు ఎంతో కష్టపడి పండించిన పంట మొత్తం తడిసి ముద్ద కావటం జరిగింది. ఒడ్లు కొనుగోలు చేయకుండా రోజు కాలం గడుపుతూ ఇప్పటి వరకు వరి ధాన్యం కొనుగోలు చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసినటువంటి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు ఆందోళన చేశారు. ఇప్పుడు నడుస్తున్నటువంటి సీరియల్ నెంబర్లు 70 సీరియల్ వరకు పోయిందని చెప్తున్నారు. 70 సీరియల్ వరకు పోయిందని చెప్తున్నారు రైతులు. గొజ్జ సింగిల్ విండో సీఈఓ శ్రీకాంత్ రెడ్డి సమయానికి సరిగ్గా పట్టించుకోకపోగా మ్యాచర్ ఉన్నా గానీ రైతులు సీరియల్ నెంబర్లు సరిగ్గా జోకటం లేదని తెలిపారు. ఇప్పటి వరకు 400 పైన సీరియల్ నెంబర్లు ఉండటంతో ప్రస్తుతం సీరియల్ నెంబర్ 70 వడ్లు కొనుగోలు నడుస్తోందని, ఇంకా నెల పైన పట్టొచ్చని రైతులు చెప్తున్నారు. ఇకనైనా అధికారులు తక్షణమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాపై దయ ఉంచి తక్షణమే తడిసి ముద్దైనటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మీడియా ద్వారా కోరడం జరిగింది. मैक से बोलता लगाओ अभी हाल है यहाँ पे। हम लोग को भिखारी बना दिया यहाँ पे ले आके। खाने का नहीं, हमारे लोग ये सब क्या करते हैं? इतने जमींदार सब है, घर नहीं बनाता रहने के लिए, ना पानी मिलता है ना खाना मिलता है। घर बन जाएगा। देखो क्या हाल है, देखो 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 देखिए सब्जी साग है। हम लोग को कुछ खाने के लिए नहीं है यहाँ पे। ये लोग सिर्फ काम कराता है, काम करो काम करो काम करो, जल्दी करो फटाफट करो। ये जितने हमारे लोग हैं यहाँ पे घर नहीं बनाता है, यहाँ पे ना पानी की सुविधा है ना कोई चीज का सुविधा है। कैसे काम करता है? स्मशान घाट में हम लोग ठेकेदारों को ले लो। हाँ बहुत बुरा हाल हो गया है, देख लो। यहाँ जो मुंशी है वो भी साला दलाल है, वो भी कुछ नहीं करता हम लोग के लिए। पैसा ले लेता है सब। कुप्पा पे पैसा नहीं मिलता है यहाँ हमारे लोग को, सिर्फ काम कराता है। 25 बंदे को जंगल भैंस की तरह पशु के तरह छोड़ दिया है। यहाँ कोई सुविधा नहीं दिया, नहीं डर कर रहे हैं। ना तो पानी देता है ना राशन, कुछ नहीं, ऐसे बस बेघर करके पड़ा।
గడ్డ పొలం రాసినట్టు ఎందుకు అట్లా నూకాలని రాసి రైతులు మొత్తం వర్షానికి రైతులు మొత్తం ఒడ్లు ఎండబోసి పూర్తిగా కళ్ళాలలో ధాన్యం మొత్తం తడిసిపోయినాయి. ఇంకొకటి ప్రభుత్వం సకాలాన కొనుగోలు చేయక, రెండవది తాలుబాటు ఇది బట్ట అని అట్లా లేబర్ని సరిగా దింపక రెండు విధాల రైతులు చాలా నష్టపోయారు. ఇటు రైతులను మీరు ఏం చేస్తారు కానీ సకాలంలో వచ్చి ఆదుకొని రైతులు దాచిన ఒడ్లను కొనుగోలు చేయాలని కోరుతున్నాం. అనుకోకుండా వర్షం వచ్చింది, మా వడ్లన్నీ ఆగమని తొందరగా మాకు కొనుగోలు చేయాలి. రైతులు మేము బాధపడుతున్నాం. వర్షాకాలం వచ్చింది, లేబర్ ఎక్కువ దింపాలి. తడిసిన ధాన్యాన్ని ఎడితిరిగి గవర్నమెంట్ కొనుగోలు చేయాలి. ఆగమైతుంది మాకు. రైతులు ఒడ్లు పోసుకుని ఉంటారు కానీ పూర్తిగా ఒడ్లు మొత్తం తడిచి. ఇంకోటి శ్రీకాంత్ రెడ్డి పూర్తిగా శ్రద్ధ పెట్టక, పూర్తిగా రెండోది ఇక్కడ లేబర్ పూర్తిగా దింపక ఒడ్లు బట్ల అది బట్ల జాప్యం చేసడం. ఇంకోటి గవర్నమెంట్ కూడా సకాలన ధాన్యం కొనుగోలు చేయకపోగా చుట్టుపక్కల మొత్తం కళాలలో అయిపోయినాయి. పుట్టుపాకే కానీ కొంపేళ్ళే కానీ మళ్ళీ పోతే ఇక్కడ నారాయణపూర్ కూడా దగ్గర పడాయి. కానీ మరీ సర్వేల కుప్పలు అన్నీ అట్నే ఉన్నాయి. 300 సీరియల్కి వచ్చాయి, ఇప్పటి వరకు 70-80 సీరియల్ కూడా ఎత్తలేదు. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది కదా, తడిసిన ధాన్యాన్ని మీరు శ్రద్ధ పెట్టి తప్పనిసరి మీరు కొనుగోలు చేయాలి. రైతులు ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు పెట్టుబడి లేక. మరీ ఈ విధంగా జాప్యం చేస్తుంటే ఇంకా నెలైనా ఒడ్లు కొనుగోలు చేయం, మళ్ళీ కొత్త ఒడ్లు వచ్చినాక కూడా అట్టే ఉంటాయి. మీరు ఏం చేస్తారో ఏం కదా కానీ మీరు వెంటనే ధాన్యాన్ని మాత్రం కొనుగోలు చేయాలి. పట్టమని మరీ ఫోర్స్ చేస్తారు రైతులకు. ఆ తాళ్ళు ఏడికెళ్ళి పడతావు, తాళ్ళు ఉన్నాయి చూస్తలేరు, లేని చూస్తలేరు. మరి ఏంటంటే అల్ల తాళ్ళు ఉంది, ఇళ్ళ తాళ్ళు ఉంది, దానికి వచ్చి ఏడికెళ్ళి పడతారు ఒడ్లు. తాళ్ళు ఉన్నా పట్టమంటారు, లేకుండా పట్టమంటారు. కొన్ని కొమ్మెలు ఏరియాలో కొన్ని పట్టనే లేదు. మొత్తం అయితే కానీ కిలో తాళాలు తెలియదు. కొమ్ము పెట్టైనా కూడా పులి తాళ్ళు వెళ్తారు. మీరు ఒక రోజు వచ్చి చూడండి. శివ గారు అంటే ఆయన అంటాడు, ఈయన పేరు చెప్తారు, ఆయన పేరు చెప్తారు. తాళ్ళు పట్టాలంటారు. ఇంకో మేడం వచ్చి ఆమె తాళ్ళు పట్టాలంటారు. ఎంతగానో తాళ్ళు పడతారు, ఏం చేస్తారు. కొన్ని జాగ్రత్తలు పడతలేరు. మీరేం తాళ్ళు పట్టాలంటారు. మరీ చెప్తున్నాము, తాళ్ళు వీలు కాదు. మీరు ఒడ్డు జోగే ప్రయత్నం చేయరు. శివ గారికి నమస్కారాలు. మార్కెట్లో మాత్రం ఒడ్డు వాటిలు అన్ని అట్లనే ఉన్నాయి. ఇంతవరకు ఎత్తలేదు. నెల రోజులు వెనుకకు అయ్యింది. నెల రోజులు సంది వ్యాజ్యం జరుగుతుంది. ఇక్కడ శివ గారు చర్య తీసుకొని ఒడ్లు అటువంటి తడిసినవే కానీ ఏవే కానీ లేపాలి తొందరగా. లేబర్ అనుకుంటా దాదాపు 15 రోజులు వెనుక జరిగింది. ఏడు పుటపాక అయిపోయినాయి, అక్కడ పంపిళ్ళు అయిపోయినాయి. ఉదాహరణ కలకుట్ల మొత్తం అయిపోయినాయి, నారాయణపురం కూడా అయిపోయినాయి. వీళ్ళు ఏం చేస్తుండ్రు, శివ ఏం చేస్తుండు, ఆయన ఏం చేస్తుండు, మరి ఎట్లయితే అనుకుంటారు. ఇప్పటి వరకు కూడా ఏ మాత్రం జరగలేదు. 400 కుప్పలు ఉన్నాయి, 300 సీరియల్, ఇప్పుడు 70 సీరియల్ జరిగింది. కతిమే అన్ని ఏం చేస్తున్నారు వీళ్ళు. చర్య ఏ పార్టీ తీసుకుంటారు, ప్రభుత్వానికి వినిపిస్తున్నారు. మేము ఏంటంటే మా ఒడ్లు లేపాలి, తడిచినా పొడిచినా ఏమైనా లేపాలి కోరుతున్నాం. ధన్యవాదాలు. విలేకరేనా అవి మీదంగా అది కల